ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పూజ అయ్యేలోపు మనం ఇంట్లో సంతోషంగా ఉన్నామని నాన్నకి తెలియాలి కేదార్. ఏ గొడవ అవ్వకుండా పూజ జరిగితే ఆ విషయం ఇక మనం చెప్పాల్సిన పనిలేదు దాత్రి. మావయ్యకే అర్థమవుతుంది. ఏ గొడవ జరగకుండా పూజనైతే జరిపించాలి. బాబాయ్, ఏంటమ్మా ఇది? శాంతి పూజ చేసినప్పుడు తమ్ముడికి మనం బంగారం పెట్టాలి కదా బాబాయ్, దానికోసమే తీసుకొచ్చాను. మంచి పని చేసావమ్మా. కేదార్కిది చాలా బాగుంది. కేదార్కిది చాలా బాగుంది. ఏంటమ్మా ఎందుకలా చూస్తున్నావు? నేను తమ్ముడనగానే మీరు కేదార్ అంటుంటేను ఏదో పరధ్యానంలో ఉండి అలా అన్నానమ్మా. నువ్వు ఇది తెచ్చింది యువరాజ్కే కదా, బాగుంటుంది. మీరు పరధ్యానంలో అనలేదు, మనసులో ప్రేమ ఉంది కాబట్టి అన్నారని నాకు తెలుసు బాబాయ్. నేను ఇది తెచ్చింది కూడా కేదార్ కోసమే బాబాయ్. నాకు పెద్ద తమ్ముడు, బాబుకి పెద్దమైన మామ. కేదార్కి బంగారం పెట్టాలి కదా. కేదార్ని పూజలో కూర్చోపెడుతున్నందుకే ఇంత గొడవ చేశారు. ఇక నువ్వు ఇదంతా అంటున్నావు. ఇంకెంత గొడవ అవుతుందో ఏంటో. సరేలే, సంప్రదాయం కదా, చెప్పి చూద్దాం. బాబాయ్, దీన్ని మీరే కేదార్ మెడలో వేస్తారా? కౌశికి, సాంప్రదాయం ప్రకారం మీరే మెడలో వెయ్యాలి బాబాయ్. నేను కూడా వెయ్యొచ్చు, కానీ నేను వేస్తే ఆనందిస్తాడేమో. కానీ మీరు వేస్తే జీవితాంతం ఆ క్షణాన్ని గుండెల్లో పెట్టుకుంటాడు బాబాయ్. తన తండ్రి తనకిచ్చిన మొదటి బహుమతిగా దీన్ని దాచుకుంటాడు. తండ్రిగా ఇది మీ బాధ్యత బాబాయ్. ప్లీజ్ ఈ కొంచెం ఆనందమైన కేదార్కి ఇవ్వండి. కౌశికి, కౌశికి, కౌశికి. అంటే కేదార్ ఈ ఇంటి వారసుడని, బావగారి కొడుకని నీకు తెలుసా కౌశికి? నీకు తెలుసా కౌశికి?